నమస్తే అండి. మదర్ ఇండియా ట్రస్ట్‌కి నా కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు మా పాప జ్వరం వచ్చిందని హాస్టల్‌కి రమ్మని చెప్తే ఎళ్లి చూస్తే స్కిన్ ప్రాబ్లమ్ ఉందండి మా పాపకి. అయితే నేను డాక్టర్ అంజలి రెడ్డి గారి మేడం వీడియో ఫోన్‌లో చూసి ఒకసారి మేడం దగ్గరికొచ్చి కలుద్దామని తీసుకొనొచ్చినండి మా పాపని. చూసింది మేడం. చూసి పాపకి స్కిన్ అలర్జీ అని చెప్పింది. ఇంకా ఏంటంటే పాప హాస్టల్‌లో ఉండడం వల్ల తను చెప్పుకోలేకపోయింది. ఇంకా మా పాపలాగానే చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. అట్లా తల్లిదండ్రులు గూడా వచ్చి పిల్లల్ని చూసుకోవాలండి. నెలకొకసారి అట్లా వచ్చి చూసుకోవాలి. అసలు వీలైతే హాస్టల్‌లో పెట్టకుండానే ఉండాలి. ఒకవేళ హాస్టల్‌లో ఉన్న పిల్లలు ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాలి. మంత్లీ 1 టైమ్ వచ్చి ఇట్లా చెకప్ మేడం పిల్లలకు చూస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. వచ్చి చెకప్ చేయించుకోవాలి. అలా చెక్ చేయించుకోవడం వల్ల మన పిల్లల హెల్త్ మనం కాపాడిన వాళ్ళం అయితామండి. పిల్లల మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంతా నార్మల్‌గా ఉన్నదా లేదా అని ఇట్లా వచ్చి చెక్ చేపించుకున్నప్పుడు మనకు అర్థమవుతదండి. హాస్టల్‌లో పెట్టినాం గదా అని ఇంకా వాళ్ళే ఉంటారు గదా అని అట్లనే వదిలేసి ఉండడం వల్ల పిల్లలు మనకి చెప్పుకోలేనన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అట్లా కాకుండా వచ్చి మనం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అడిగి మనం చూయించుకోవాలి బయట. అంటే ఇప్పుడిప్పుడే పిల్లలు టీనేజ్‌లోకి వస్తున్న పిల్లలే కదండీ అందరూ. అందుకని వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ కావడం ఇట్లా ఇంకా తెలియదు కదండీ. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తెలవదు కదా. అందుకే అవగాహన ఉన్న డాక్టర్ల దగ్గరికి వచ్చి ఇట్లా చూయించుకోవడం వల్ల మన పిల్లలకు మనం మంచి చేసిన వాళ్ళం అయితాము. అట్నే మేడం డాక్టర్ అంజలి రెడ్డి గారు పెద్దవాళ్ళకు గూడా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వాటికి ఫ్రీగా చెకప్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. వచ్చి చూయించుకోండి. మీ హెల్త్ మీరు కాపాడుకోండి. మేము రావడం వల్ల మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. మేడం మాతో మాట్లాడిన తీరు అంటే సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసిన విధానం అదంతా మాకెంతో సంతోషంగా అనిపించిందండి. మేడంకి ఎస్పెషల్లీ అంజలి రెడ్డి మేడంకి థ్యాంక్స్ అండి.